ఎందుకు కొన్ని స్టాక్స్ మార్కెట్ పడుతున్నప్పుడు గట్టిగా పడతాయి, పెరిగినప్పుడు రాకెట్లా వెళ్తాయి, మరికొన్ని స్టాక్స్ మాత్రం చాలా స్లోగా కామ్గా ఉంటాయి? దీనికి కారణం ఏంటో తెలుసా? అదే బీటా. బీటా అంటే మెజర్ ఆఫ్ వాలటిలిటీ. అంటే మొత్తం మార్కెట్ తో పోలిస్తే ఒక పర్టికులర్ స్టాక్ ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుంది అనేది మనకి చెప్తుంది. స్టాండర్డ్ గా మనం మార్కెట్ బీటాని 1 అనుకుందాం. బీటా 1 కంటే తక్కువ ఉంటే అది హై వోల్టేజ్ స్టాక్ అన్నమాట. మార్కెట్ 1% పెరిగితే ఈ స్టాక్ 1.5% ఆర్ 2% పెరగొచ్చు. సేమ్ అలాగే మార్కెట్ పడితే ఇది డబుల్ స్పీడ్ తో పడిపోతుంది అనమాట. బీటా 1 కంటే తక్కువ ఉంటే ఇది స్టేబుల్ స్టాక్ అని అర్థం. మార్కెట్ లో ఎంత గోల ఉన్నా ఇది చాలా స్లోగా మూవ్ అవుతుంది. గూగుల్లో కానీ టిక్కర్ ట్యాప్ లో కానీ ఏ స్టాక్ పేరు కొట్టినా మీకు వెంటనే బీటా వాల్యూ కనిపిస్తుంది. అది చూసి ఆ రిస్క్ మీకు సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం స్టాక్ కొనే ముందు కేవలం ప్రాఫిట్ మాత్రమే కాదు, బీటాని కూడా చూడండి. అప్పుడే మీరు మార్కెట్ స్వింగ్స్ ని హ్యాండిల్ చేయగలరు. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.